షెడ్యూల్ వేళల్లో మార్పుల గందరగోళంతో కాకినాడ పోర్టు సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ రాజమహేంద్రవరం స్టేషన్లో 2 గంటలుగా నిలిచింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిరిడి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు రాజమహేంద్రవరంలో 6:30 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు నిలిచిపోయింది. సుమారు 2:30 గంటలకు పైగా ఈ రైలు రాజమండ్రి స్టేషన్లో నిలిపేశారు. రిజర్వేషన్లు చేర్చుకున్న ప్రయాణికులు కాకినాడ సామర్లకోట జంక్షన్లో ఎక్కకపోవడంతో ప్రయాణికులంతా కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 150 నుంచి 200 మంది ప్రయాణికులు నిలిచిపోవడంతో వారి గమ్యస్థానాలకి వెళ్లేందుకు ఆగిపోవడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో మొత్తం రైలును ఆపేశారు. సుమారు 2:30 గంటల నుంచి ఈ రైలు ఇక్కడే ఉంది, చూడవచ్చు. ఇప్పుడే కాకినాడ నుంచి ఒక ప్రత్యేక రైలులో ప్రయాణికులను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ప్రయాణికులంతా కూడా సామర్లకోట కాకినాడ నుంచి ఎక్కిన తర్వాత వారందరినీ కూడా ఈ రైల్లో పంపించి తిరిగి గమ్యస్థానానికి ఇది ప్రారంభమవునుంది. 2:30 గంటల సేపు ఈ రైలు ఆగిపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 1వ తారీఖు నుంచి కాకినాడ నుంచి ఈ రైలు షెడ్యూల్ సమయంలో మార్పు చేయడంతో ప్రయాణికులకి ఆ సమాచారం అందలేదు. రిజర్వేషన్ చేయించుకున్న వారికి కూడా మెసేజ్లు రాలేదని చెప్తున్నారు. ఆ సమయం మార్పు సంగతి రాకపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా పడిగాపులు పడుతున్నారు. 2:30 గంటల సేపు నుంచి ఇదే పరిస్థితి. ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో రైలుని ఆపేశారు. రైల్వే సాధారణంగా ఒక రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత ఇంత గంటల సేపు ఆపటం మాత్రం చాలా రికార్డ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, చెప్పండి. ఫర్ ది లాస్ట్ more than 2 hours we have been waiting on the platform number 1. నేను అప్ టు హైదరాబాద్ ఈ స్టేషన్లోనే ఎక్కాం. ఫస్ట్ ఏసీ ఏమీ లేదు, నో ఇన్ఫర్మేషన్. చాలామంది రైలు ఎందుకు ఆగిందో కూడా ఈ సమయం తెలియకపోవడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువసేపు గడపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ షెడ్యూల్ విషయం మారిన సమాచారం మెసేజ్ అందకపోవడంతోనే సాధారణంగా 6 గంటలకు కాకినాడ పోర్ట్లో ఇది రోజు బయలుదేరేది. ఈ నెల 1వ తేదీ నుంచి 5 గంటలకి ముందుకు మార్చారు. ఆ సమయం తెలియకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనేది రైల్వే అధికారుల నుంచి సమాచారం చెప్పారు. మనకి కొంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. అమ్మా, ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? రిజర్వేషన్ సమయం చెప్పారా లేదా? సార్, ట్రైన్ బుక్ చేసేటప్పుడే ఇట్స్ వెరీ క్లియర్లీ రిటర్న్ వాట్ ఈస్ ద టైమ్. సో ప్యాసింజర్స్ కూడా చూసుకుని ఎక్కాలి. దే కెనాట్ డూ లైక్ దిస్. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. దెర్ ఇస్ నో రెస్పాన్స్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లైనింగ్. నేను విజయవాడ వెళ్ళాలి. ఐ హ్యావ్ ఎ మీటింగ్ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ దేర్. సో ఈవెన్ పీపుల్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ ట్రైన్ ఆర్ సఫరింగ్. వాళ్ళ కోసం ఓకే వేరేది అకామిడేట్ చేశారు. 2.5 hours నుంచి ఇక్కడ ఆపేశారు. మేము ఇక్కడ సఫర్ అవ్వాలి కదా. 2.5 hours నుంచి మేము ఈ ట్రైన్లో ఉండిపోయాం. మాకు 2.5 hours లేట్ అవుతుంది. మాకు కూడా ప్లాన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ బోర్డెడ్ ద ట్రైన్? షిరిడి సాయినగర్ వెళ్లే ప్రయాణికులు అయితే కొంత ఆలస్యమైనా కూడా పర్వాలేదు, కానీ సామర్లకోట, కాకినాడ, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాల నుంచి విజయవాడ వైపు అధిక సంఖ్యలో ఉదయం పూట ఈ రైలు ఎక్కుతారు. ఆ రైలు ప్రయాణికులందరూ కూడా వివిధ పనులు కార్యక్రమాలకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాకినాడ పోర్టు సాయినగర్ ప్రయాణికులంతా కూడా విజయవాడ స్టేషన్లో దిగే వాళ్ళకి చాలా మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వివిధ పనులు వాళ్ళు అనుకున్న సమయానికి చేరుకోలేని పరిస్థితి అయితే ఉంది. నిలిచిపోయిన ప్రయాణికుల కోసం మొత్తం రైలుని ఆపేయటం మాత్రం ఈ రైల్లో ఉన్న ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి స్టేషన్కి వచ్చింది. అందులో ప్రయాణికులందరినీ కూడా సాయినగర్ షిరిడి రైల్లో ఎక్కిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ రైలు ప్రయాణం రాజమండ్రి నుంచి ప్రారంభమవుతుందని రైల్వే శాఖ అనౌన్స్మెంట్ చేయడంతో ప్రయాణికులు కూడా ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మాత్రం ఇన్ని గంటల సేపు ఆగిపోవడంతో ప్రయాణికులంతా మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.